పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సినిమా డైలాగ్ కొట్టిండు. గూడెం మైపాల్ రెడ్డి కొట్టినటువంటి డైలాగు చూసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పర్సన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు షాక్లో ఉన్నారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో అందరూ క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇదే గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన, పార్టీ కండువ ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కప్పుకున్నాడు. జగ్గారెడ్డి ఉన్నారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు గూడెం మైపాల్ రెడ్డిని. అయితే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత రకరకాల పంచాయతీలు జరిగినాయి. పటాన్చెరులో నీలం మధు ముద్రాజు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు. తర్వాత కాటా శ్రీనివాస్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. సో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉండగా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లొస్తాడు, మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున కాటా సీనన్న, నీలం మధు ముద్రాజ్ కొంత పంచాయతీ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు.